హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులను కలిసి తన వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక పార్టీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త బలంగా వినిపిస్తుంది. రీసెంట్ గా దీని మీద న్యూస్ లో కూడా చాలా చర్చలు కూడా జరిగాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ విలీనం చేయడానికి ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారండి? ఎమ్మెల్యేలు 11 మంది ఈయన చేతుల్లో ఉన్నారు, ఆయనతో కలిపి. కాబట్టి ముందు పార్టీ కాదు, ఆయన కేసుల గురించి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు సిబిఐ అన్ని తవ్వి తీస్తుంది. ఈయన ఏ రోజైనా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు సిబిఐ మళ్ళీ రంగంలోకి దిగింది అనుకోండి. ఇంతకాలం ఆయన ఏం చేశాడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టులకు హాజరు కాలేను, మినహాయింపు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా లేను, నేను రాగలను అని సిబిఐ కోర్టుకి ఆయన ప్రతి శుక్రవారం హాజరు అవ్వాలి. మీకు గుర్తుంటే రివర్స్లో జరుగుతుంది. కాబట్టి పార్టీని విలీనం చేయటం అనేది జరిగే పని కాకపోవచ్చండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు విజయమ్మ గారు వెనక్కి వచ్చారు, కొడుకుతోటే ఉంది ఆవిడ. విజయమ్మే చెప్పింది నా కొడుకును ఓడించండి అని, అవునా కదా చెప్పింది. సో ఆవిడ అపోజిషన్ కూడా రాకూడదంది అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అంటే అపోజిషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చోకూడదని. కానీ మన అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలని మనందరం చెప్పాం. ఎందుకంటే విజయమ్మ గారు కంటతడి పెట్టుకున్నారు అని చెప్పేసి విన్నాను. సర్లేండి, అన్ని చెప్తారు, ఏముంది వార్తలది ఏముంది, పెట్టుకుంటే పెట్టుకుని ఉండొచ్చు, అంతేనా? కొడుకు కదా ఏమండి, ఎలాంటి వాడైనా కొడుకు కొడుకే కదా. ఇప్పుడు ఇవాళ తిట్టినా రేపు మళ్ళీ వాళ్లే నెత్తిన పెట్టుకుంటారు, వాళ్లే మెచ్చుకుంటారు. కాబట్టి తల్లి మాటలు ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. ఇవాళ తల్లి తిట్టిందని మనం తిట్టక్కర్లా. ఇప్పుడు కూడా అందుకే తల్లి పేగనే, ఆ కన్న తల్లి పేగ అలాగే ఉంటుంది, ఆ బంధం అలాగే ఉంటుంది. వాళ్ళు తిడతారు పెడతారు అన్ని వాళ్లే చేస్తారు. కానీ ఇక్కడ షర్మిల గారికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆమె ఇక్కడ ఫైట్ చేసిన విధానం వేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య పోలీసుల పైన ఒక చాలా పెద్ద ఎత్తున రచ్చ చేసింది. ఆమె రచ్చ చేసింది కానీ అది నేను అనేది అదే, అక్కడ తల్లిగా కంటే కూడా ఆవిడ చేసిన విధానం బాగులేదు. అక్కడ మీరు చూసారంటే అది కొంచెం నాకైతే తల్లి అయితే అయి ఉండొచ్చు, కానీ విజయమ్మ గారు ఆ రకంగా చేయటం నాకైతే నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, విజయమ్మ గారు వచ్చారు, కొడుకు దగ్గరికి వెళ్ళింది ఆవిడ, చూసారా? అంటే అది తల్లి పేగు, బాధపడి ఉండొచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆవిడ ఆ రోజు అంటే భావావేశంలో లేకపోతే ఆవిడ ఏదో కోపంలో కొడుకు ఓడిపోవాలనుకుంది. కానీ ఆవిడ అనుకుని ఉండదు ఇంతలా ఓడిపోతాడు, ఇంత ఘోర పరాజయం పాలవుతాడని ఆయన. సో అది బాధించి ఉండొచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాగా కాదు కదా ఇతను, రాజశేఖర రెడ్డి లాగా ఉండుంటే అది వేరే విషయం. ఇతను తల్లి మాటే వినడని మనం విన్నాము. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు అసలు ఈయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడా? పార్టీలోనా అంటే మళ్ళీ అన్నా చెల్లెలు కలవబోతున్నారు. అన్నా చెల్లెలు కలవచ్చు కాదు, వినండి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తాడు? ఎందుకంటే ఆయన సోనియా గాంధీతో ఎందుకు విభేదించారు? ఆయన ఏమన్నాడంటే, ఈ ఎవరైతే చనిపోయారో రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆ బాధలో చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానన్నాడు. ఆవిడ ఒప్పుకోలేదు పరామర్శకి. అప్పుడు విభేదించి బయటకు వచ్చి ఆయన వైఎస్ఆర్సీపీ పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాడు? అంటే నేను ఓడిపోయాను అని మళ్ళీ కాళ్ళబేరానికి వెళ్తాడా? అది జరిగే పనే? జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అలాంటి వాటికి ఒప్పుకోరండి నాకు తెలిసి. అయితే ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించవచ్చు ఇంకో విధంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి 11 మంది ఈ 10 మంది వెళ్ళిపోయారని అనుకుందాం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కూడా వైసీపీ వస్తుందని మనం అనుకోక్కర్లా. నెక్స్ట్ 29లో కూడా మీకు అవకాశం లేదు, 34లో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే లైన్లో లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పటిష్టం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా సెటరేట్ చేశారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు అనుకున్నవి అప్పుడే ఫైల్స్ మీద సంతకాలు చేశారు, అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళని నమ్ముతారు. ఇప్పుడు 4000 పెన్షన్ అన్నాడు ఆయన, జూలై నుంచి 4000 పెన్షన్ పడుతుంది, 7000 పడుతుంది, దివ్యాంగులకు 6000 పడుతుంది. అదే కదా ఇప్పుడు ఆయన సంక్షేమాలు ఇచ్చానన్నాడు. అవే సంక్షేమాలు వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా. ఎలా ఇస్తారు? ఇది చేత కాదు, మా వల్ల కాదు, అందుకే మేము ఇవ్వలేదు. అలా ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతాడా? చేతకాని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళ ఏడుపు అదే కదా, సజ్జలదైనా అదే, జగన్మోహన్ రెడ్డిదైనా అదే. చేతకాని ఎవడు ఇవ్వడు కదా. నీకంటే చేత కాలేదు, ఎందుకంటే నీకు అభివృద్ధి చేత కాదు, నీకు సంపద సృష్టించడం చేత కాదు. యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి. అది కూడా నువ్వు డైరెక్ట్ బిజినెస్ ఎప్పుడూ చేయలేదు. నువ్వు తండ్రి పేరు అడ్డం పెట్టుకుని నువ్వు డొల్ల కంపెనీలు సృష్టించుకుని
క్విడ్ ప్రోకో ద్వారా మనీ తెచ్చుకున్నావు అంతే. నువ్వు ఏ రోజైనా ముఖ్యమంత్రిగా బయటకు వచ్చావా? మన తిరుపతి వెళ్ళారు ఎవరు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అంటే ప్రమాణ స్వీకారం చేశాక వాళ్ళు పరదాలు కట్టారు. మన ఇంతకాలం పరదాల ముఖ్యమంత్రి అంటే అందరూ నవ్వుకున్నారు కదా. సో అక్కడ ప్రూవ్ అయింది కదా ఆయన పరదాల ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడని. పరదాలు ఎందుకు కట్టుకోవాలండి ముఖ్యమంత్రి అన్నవాడు? నీకు అంత ప్రాణ భయమా? నీకు భయమా అసలు? చెట్లు కొట్టించేస్తావు. అసలు చెట్లు కొట్టించటం ఏంటి? చెట్లు నీడనిస్తాయి, పక్షులకి ఆసరా ఇస్తాయి, ఆశ్రయం ఇస్తాయి. కాబట్టి భయస్థుడు అనేవాడు అసలు ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తాడు? మనిషికి ధైర్యం ఉండాలండి. ఓకే, ప్రాణం పోతుందా, పోని, ప్రజల కోసం పోయింది అనుకోవాలి. నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చాక నువ్వు ఏదైనా భరించాలండి. అలాంటి ధైర్యం లేనివాడు అసలు ముఖ్యమంత్రిగా ఉంటే అంత, పోతే అంత. ఇప్పుడు ఎమ్మెల్యేగా మిగిలాడు అంతే, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో తెలియదు. మొట్టమొదటిసారి శాసనమండలి సభ్యుల్ని కలిశాడు, శాసనమండలి సమావేశం పెట్టాడు. 5 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడా? ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్ళి కలవగలిగారా? సజ్జలని తప్ప. ధనుంజయ రెడ్డి అంతా చక్రం తిప్పాడు కదా, సజ్జల చక్రం తిప్పాడు కదా. ఇవాళ వాళ్ళ వల్లే కదా ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? నీకు ఇప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చారా నీకు? మీరు శాసనమండలిలో మీరు బిల్లులు పాస్ చేయకండి, మీరు గట్టిగా ఉండండి. వాళ్ళు గట్టిగా ఉండరు, ఇప్పుడు బయటకు వచ్చి తిట్టుకుంటారు, నెమ్మదిగా జారుకుంటారు వేరే పార్టీలోకి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ 10 మందిని కూడా ఆయన కాపాడుకోవాలి, ఈ శాసనమండలి సభ్యులను కూడా ఆయన కాపాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోలేదనుకోండి, ఇంకా పార్టీ ఏముంది? నిజంగా పార్టీ ఒకవేళ టేక్ ఓవర్ చేయాలంటే అప్పుడు షర్మిల చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ, నా ఉద్దేశం అయితే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు. అంటే ప్రజలు ఎంత ఆమోదిస్తారో మనకు తెలియదు, ఎందుకంటే మన 10% ఇచ్చారు కడపలో ఎవరికి, షర్మిలకి. కాబట్టి 10% షర్మిల గారికి వెళ్ళకపోతే బీటెక్ రవి గారు గెలిచేవారా? తెలుగుదేశం గెలిచేది. ఎందుకంటే వాళ్ళకి 45% ఎంతో వచ్చినట్టుంది, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ. అందుకని రాజకీయాలు అంత ఈజీ కాదండి. తండ్రిని అడ్డం పెట్టుకుని, చెల్లిని అడ్డం పెట్టుకుని, అమ్మని అడ్డం పెట్టుకుని, అదేంటి బాబాయిని చంపి ముఖ్యమంత్రిని అయిపోదు. ఇప్పుడు గులకరాయిని తెచ్చుకుని, అంతకుముందు కోడి కత్తి, గులకరాయి సతీష్ని తెచ్చుకున్నావు. గులకరాయి గురి తప్పింది కదా ఆయనకి, అందుకే ముఖ్యమంత్రి పదవి పోయింది. కాబట్టి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదండి. ప్రజలకు అభివృద్ధి చేయటం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూసి ఆయన నేర్చుకోవాలి. అంటే విజన్ అనేది ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలి. ఆయన ముఖ్యమంత్రి మీరు అన్నట్టు 2029లో కానీ 2034లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు రేజ్ లో ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ చూసేశారు, వాళ్ళని చూడలేదుగా. ఇప్పుడు మీకు ఇంకో మంచి ఏం జరిగింది అనుకుంటున్నారంటే ప్రజలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2019లో ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి, మనకి చెడు తెలియదు కదా. వాళ్ళ భ్రమల్లో ఎలా ఉంటారు, అయ్యో రాజశేఖర రెడ్డి కొడుకు మనం ఇవ్వలేదు, ఒక్క ఛాన్స్ అడిగాడు, అయ్యో ఆ బాధ ఉండిపోయేది ప్రజలకు కానీ ప్రతిపక్షానికి కానీ. ఇప్పుడు అది లేకుండా ఒక టర్మ్ ఇచ్చేశారు, నేనేం చేయలేనని ప్రూవ్ చేసుకున్నాడు, నేను పరదాల ముఖ్యమంత్రిని అని ప్రూవ్ చేసుకున్నాడు. అప్పులు కుప్ప చేశాడు రాష్ట్రాన్ని, 13.5 లక్షల కోట్లని రాజ్నాథ్ సింగే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలకి ఇంకా అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు రాడండి. ఇప్పుడు వరుసగా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి పనులు. ఆల్రెడీ హీ స్టార్టెడ్ హిజ్ వర్క్ యాజ్ ఎ CEO, హీ స్టార్టెడ్ హౌ టు డూ, వాట్ టు డూ అనేది. అది ఏ ముఖ్యమంత్రి చేయలేడు. అలాగే 74 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన చేయగలిగాడు. 5,000 చిల్లర కోట్లు వచ్చాయి మనకి నిధులు ఆల్రెడీ కేంద్రం నుంచి. ఓకే. సో మనుషులు ఏమంటున్నారంటే, ఈయన ఇంకో విషయం మాట్లాడాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి హోదాను తెచ్చుకోలేదు, 18 మంది ఎవరు ఎంపీలు ఉన్నారు, అది బార్గెన్ అసలు నువ్వెవడు మాట్లాడటానికి సిగ్గుందా?